నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. మొన్న మధ్య తెలుగు సినిమా ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తి చేసుకున్న సినిమాలు ఏమున్నాయని లిస్టు తీస్తే అప్పటి బ్లాక్ బస్టర్స్ సెన్సేషన్స్ అయిన ఎన్టీఆర్ గారి అడవి రాముడు, కృష్ణ గారి పాడి పంటలు, దాంతోపాటు రాఘవేందర్ రావు గారి సెకండ్ సినిమా జయసుధ గారితో చేసిన జ్యోతి, ఇవి కూడా 50 వసంతాలు పూర్తి చేసుకొని ఆ టైంలో ఒక ట్రెండ్ సెట్ని క్రియేట్ చేశాయి. మరి రాఘవేందర్ రావు గారి సెకండ్ సినిమా లేడీ ఓరియంటెడ్గా ఎందుకు తీయాలనిపించింది, ఆ జ్యోతి సినిమా కథ ఏంటి, అప్పుడు ఎలాంటి ఇంపాక్ట్ని క్రియేట్ చేసింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం చండి గారు. జయసుధ గారి నట విశ్వరూపం, అందుకే సహజ నటి అన్న పేరు ఆవిడకు ఆపాదించారేమో అనిపిస్తూ ఉంటుంది. రాఘవేందర్ రావు గారి సెకండ్ సినిమా లేడీ ఓరియంటెడ్గా తీయడము, కథ అసలు ప్రేక్షకులు ఇలాంటి కథను తీస్తే చూస్తారు అని ఎలా నమ్మారు అని తెలియకుండా సాగే కథనము. ఓవరాల్గా 50 వసంతాలు పూర్తి చేసుకున్న జ్యోతి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? జ్యోతి 1976, సరిగ్గా 50 సంవత్సరాలు పూర్తయింది. బాబు సినిమాతో దర్శకులైన రాఘవేంద్ర రావు గారి సినిమా మొదట 2-3 రోజులు చాలా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయింది. శోభన్ బాబు గారు హీరోగా చేసిన సినిమా క్రమంగా కలెక్షన్లు తగ్గుముఖం పెట్టడం, బాబు సినిమా పరాజయాల పాలైంది. రాఘవేంద్రరావు గారికి ఆ విషయం ఎప్పుడు అర్థమైందంటే, వాళ్ళు చెన్నై నుంచి అప్పటి మద్రాసు విజయవాడ వెళ్ళి చూద్దాం అసలు సినిమా రిపోర్ట్ మనకు తెలుస్తుందని వెళితే, అక్కడ పక్కనే శోభన్ బాబు గారిది సైమిల్టేనియస్గా విడుదలైన సినిమా జీవన జ్యోతి, విశ్వనాథ్ గారి దర్శకత్వంలో. జనాలు పోటెత్తుతున్నారు అసలు ఆ సినిమాకి. ఆ పోటెత్తటం చూసి రాఘవేంద్రరావు గారికి ఆశ్చర్యవేసి థియేటర్ లోపలికి వెళ్ళాడంటే, ఈయన సినిమా విడిచిపెట్టి జనం ఎందుకు ఈ జీవన జ్యోతికి ఇలా వెళ్తున్నారని లోపలికి వెళ్తే వాణిశ్రీ గారి క్యారెక్టరైజేషను, శోభన్ బాబు గారు అసలు ఆయన క్యారెక్టరైజేషను, జూజు జూజు అన్న పాట, ఇంకా జూజు జూజు రాగానే రాఘవేంద్రరావు గారు అనుకున్నంటే అస్సలు మన సినిమా ఆడదు బాబు, ఈ సినిమాకి మహిళా ప్రేక్షకులు కనెక్ట్ అయిపోయారు, ఆయన మీద ప్రభావం ఉంది, జీవన జ్యోతి ప్రభావం, మన సినిమా ఎందుకు ఫ్లాప్ అయింది. అలాగే విశ్వనాథ్ గారి జీవన జ్యోతితో పాటు అప్పుడు ఏంటంటే, ఒకవైపు దాసనారాయణరావు గారు, ఒకవైపు బాలచంద్ర గారు వాళ్ళ ప్రభావాన్ని అప్పటికే పూర్తి స్థాయిలో ఏ దర్శకుడైనా వాళ్ళ ప్రభావంలో నుంచి బయటపడనంత గొప్ప సినిమాలు వాళ్ళు తీస్తున్నారు, గొప్ప స్క్రిప్ట్స్, గొప్ప క్యారెక్టరేషన్స్. ఆ ప్రభావం రాఘవేంద్రరావు గారి మీద కూడా పడిన రాఘవేంద్రరావు గారు ఏం చేశారంటే, ఆయన చేస్తే ఈసారి ఇటువంటి ఒక విస్తృతమైనటువంటి కథాంశంతో, అప్పుడు విమెన్ సెంట్రిక్గా వస్తున్నటువంటి సినిమాలకు విపరీతంగా ప్రేక్షకులు బ్రహ్మరథాలు పడుతున్నటువంటి సమయం. మీకు ఒకానొక పరిస్థితుల్లో మీకు ఎట్లా ఉండేదంటే సంజయ్ గారు, ఎందుకంటే ఆ డేస్లో నుంచి వచ్చిన వాడిగా చెప్తున్నాను, మ్యాట్నీకి వెళ్ళామనుకోండి, మ్యాట్నీ షో, ఫస్ట్ షో వదిలిపెట్టండి, మార్నింగ్ షో వదిలిపెట్టండి, మ్యాట్నీకి వెళ్ళామనుకోండి, మ్యాట్నీ షో మహిళలకు మాత్రమే టికెట్లు ఇవ్వబడును. అలాంటి పరిస్థితులు ఉండేవి. తల్లి తన పిల్లతోనో పిల్లాడితోనో, ఇద్దరు పిల్లలు ఉంటే పిల్లలకు అలవాడు అనమాట. ఇట్లా సినిమాలు మహిళా ప్రేక్షకులు థియేటర్లకు వస్తే సినిమా అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది అనేటటువంటి పరిస్థితుల్లో సినిమాలు వస్తున్నటువంటి పరిస్థితి. ఆ ప్రభావానికి రాఘవేంద్రరావు గారిలోనే డాక్టర్ సి ఆనందారామం గారి మమతల కోవెల అనే నవల అనమాట. మమతల కోవెల అనే నవల చదివి, ఆ మమతల కోవెల నవలకి వీళ్ళు చేసుకున్నారు, అద్భుతమైన స్క్రిప్ట్ చేసుకున్నారు. ఆయనకి సత్యానంద్ గారు ఆ సమయంలో బాగా కలిసి వచ్చినటువంటి రచయిత రాఘవేంద్రరావు గారికి. చాలా సినిమాలు సత్యానంద్ గారు అద్భుతమైనటువంటి సినిమాలు రాశారు. పాటలన్నీ ఆత్రేయ గారు రాశారు. సంగీత దర్శకులు ఎలాగూ శ్రీ కె చక్రవర్తి గారు. అలా ఈ సినిమాలో రవి పాత్ర పోషించిన మురళీమోహన్ గారికి చాలా మంచి పాత్ర, చాలా గొప్ప పాత్ర, చాలా గొప్ప ప్రేమికుడిగా. ఇవాళకి ఆ సినిమా చూస్తుంటే ఆ జ్యోతిని ప్రేమించిన ప్రేమికుడిగా ఆయన అసలు ఆవిడ్ని విసిరి కొట్టే ఒక సన్నివేశం ఉంటుంది. ఎందుకు అసలు ఈవిడ ఇట్లా చేస్తుంది, ఇంత నేను ప్రేమిస్తే అసలు నన్ను కాదని చెప్పేసి ఎందుకు వెళ్ళిపోయిందో నాకైనా చెప్పవా అని చెప్పేసి ఆ ఒక్క సన్నివేశంలో మురళీమోహన్ గారు మార్కులు కొట్టేస్తాడు. అలాగే ఆ పాత్ర జయసుధ గారి పాత్ర జ్యోతి ఏదైతే ఉందో, టైటిల్లో ఏదైతే ఉందో, ఆ టైటిల్లో ఆ క్యారెక్టర్ మీ ఇంట్రో దగ్గర నుంచి రాజయ్య అంటే మన గుమ్మడి వెంకటేశ్వర గారి పాత్ర, జేవి సోమయాజులు గారు ఇందులో చిన్న వేషం వేశారు, ఎవరికి తెలియదు ఆ విషయం. ఇది జేవి సోమయాజులు గారి దాదాపుగా మొదటి సినిమా ఇదే అని చెప్ప, చాలా చిన్న పాత్ర అనమాట. రావుగోపాలరావు గారు ఉన్నారు ఇందులో, తర్వాత అల్లు రామలింగయ్య గారు ఉన్నారు, గిరిబాబు గారిది చాలా మంచి పాత్ర ఇందులో.
గిరిబాబు గారికి బుద్ధి చెప్పేటటువంటి సన్నివేశాలు అవి చాలా రసవత్తరంగా డ్రామా ఉండాలి. డ్రామా లేకపోతే ఆవిడ రాజయ్య జీవితంలోకి వచ్చిన జ్యోతి ఆయనని పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన జీవితంలో అసలు ఆయన కుటుంబాన్ని ఆవిడ చక్కదిద్దేటటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. సూర్యకాంతం గారా ప్రయత్నం చేస్తుంది, వాళ్ళ అక్కగారి క్యారెక్టర్ చేస్తుంది. చేసి ఇంకా తను చాలిస్తుంది. తను ఇంకా అల్పాయుష్కురాలన్న విషయం తెలిసిన తర్వాత అసలు ఆ పాత్ర మీద ఆ తర్వాత మీకు చాలా సినిమాలు మీకు ఇటువంటి కథాంశంతో చాలా సినిమాలు పుంఖానుగా రావటం జ్యోతి యొక్క మొదటి మెట్టు అన్నమాట. జ్యోతి ప్రభావం రాఘవేంద్రరావు గారి మీద ఎంత ఏ స్థాయిలో ఉందంటే జ్యోతి సాధించిన విజయం ఒకటి. ముఖ్యంగా మీకు ఆ సినిమా టైటిల్ ఒకటండి, జయసుధ గారి వాల్ పోస్టర్ మీద లేకపోతే పబ్లిసిటీ డిజైన్స్లో జయసుధ గారి ఒక స్మైల్, పెద్ద స్మైల్, ఇలా నవ్వుతున్నటువంటి ఒక సిరిమల్లె పువ్వులే నవ్వు, చిన్నారి పాపల్లే నవ్వు, అది ఆ పాట థియేటర్లకు లాక్కెళ్ళింది. ఆ పాట థియేటర్కి లాక్కెళ్ళి దాంతో రాఘవేంద్రరావు గారు ఏంటంటే ఇలాంటి సినిమాలు చూస్తారేమో అని ఆయన వరుసగా 4 సినిమాలు ఇలాంటి సినిమాలే తీశారు ఆయన. జ్యోతి తర్వాత ప్రేమలేఖలు కావచ్చు, తర్వాత కల్పన కావచ్చు జయచిత్ర గారితో, తర్వాత ఆమె కథ ప్రభు గారితో ఆమె కథ కావచ్చు, వరుసగా ఇలాంటి సినిమాలు చేశారు ఆయన. రాధాకృష్ణ అని ఇంకో సినిమా అన్నపూర్ణ స్టూడియోస్కి అవన్నీ. దానిలో నుంచి ఆయన ఏంటంటే ఆయనకు అర్థమైంది ఈ సినిమాలు చేయడానికి, దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ ఇవి చేయడానికి ఏంటంటే బాలచంద్ర గారు ఉన్నారు, దాసనారాయణరావు గారు ఉన్నారు, అట్లాగే బాపు గారు కొన్ని సినిమాలు చేస్తున్నారు. మనం చేయాల్సింది ఇది కాదు, మన పందా ఇది కాదు అని అడవి రాముడితో ఆయన పందా మార్చేసుకున్నాడు. అడవి రాముడితో ఆయన పందా మార్చుకొని అడవి రాముడితో ఆయన ఒక సరికొత్త దర్శకుడిగా అవతరించినప్పటికీ కమర్షియల్ సెగ్మెంట్ ఆయన ఇవాళకి ఏంటంటే ఇంత గొప్పగా రాఘవేంద్రరావు గారు తీయగలరని నిరూపించేసుకున్నారు ఆయన. ఇట్లా కల్పన సూపర్ హిట్, రాధాకృష్ణ సూపర్ హిట్, ప్రేమలేఖలు సూపర్ హిట్, జ్యోతి సూపర్ హిట్, ఆమెకతో ఒక్కటి సరిగ్గా ఆడిందో లేదో నాకు తెలియదు. ఈ 4 సినిమాలు సూపర్ డూపర్ హిట్స్ అయినవి. కాబట్టి ఏంటంటే ఆయన ఇలాంటి సినిమాలు కమర్షియల్ సినిమాలు మాత్రమే కాదు, ఇటువంటి కళాత్మక భావాలు ఉన్నటువంటి మానవీయ కోణం దృశ్యమానం చేసినటువంటి దర్శకులు రాఘవేంద్రరావు గారు. అసలు జయసుధ గారు ఆశ్చర్యపోతున్నారు, 50 సంవత్సరాలు అయిందా జ్యోతి సినిమా చేసి అని చెప్పేసి. ఆవిడ జీవితంలో ఆవిడ టాప్ 10లో ఒకటి ఉంటుంది ఒక సినిమా అండి జ్యోతి. ఆ సమయంలో జయసుధ గారికి ఏంటంటే ఆవిడ అదృష్టం ఏంటంటే రాఘవేంద్ర గారి దర్శకత్వంలో జ్యోతి అండి, బాలచంద్ర గారి దర్శకత్వంలో ఇది కథ కాదు, తర్వాత దాసనారాయణరావు గారి దర్శకత్వంలో శివరంజని. 3 ఏంటంటే ఆవిడ్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్ళిపోయి, ఈవిడ సాదాసీదా నటి కాదు, సహజ నటి అంటే జయసుధ అంటే ఒక ఉత్తమోత్తమైన నటి, మన తెలుగువారి ఆస్తి జయసుధ. ఇప్పటివరకు ఆవిడకి ఎటువంటి పురస్కారాలు రాకపోవడం తెలుగు సినిమా ప్రియులందరికీ కూడా చాలా, మేమందరం తెలుగు సినిమా ప్రియులు జయసుధ గారి అభిమానులందరం బాధపడేటటువంటి ఒక అంశం అండి. ఎందుకంటే ఏ పురస్కారం రాలేదండి ఇప్పటివరకు. ఒక పద్మ పురస్కారం లేదు, ఒక రఘుపతి వెంకయ్యనాయుడు పురస్కారం లేదు, ఒక గౌరవ డాక్టర్ ఇచ్చారో ఇవ్వలేదు నాకు తెలియదు. అలా ఆవిడ పురస్కారాలు రాకపోవడం అనేది, ఇప్పుడు బి సరోజాదేవి గారికి అక్కడ పద్మశ్రీ, పద్మభూషణ్ ఇవన్నీ ఇచ్చారు కర్ణాటకలో. మొన్న ఎవరు షావుకార్ జానీ గారికి పద్మశ్రీ ఇచ్చారు. జయసుధ గారు 350 సినిమాల్లో నటించినటువంటి పండంటి కాపురం 350 సినిమాల్లో ఆవిడ నటించి చైల్డ్ ఆర్టిస్ట్ అంటే వెరీ ఎర్లీ టీన్స్, అవి వెరీ నంబర్ చాలా తక్కువ ఉంటుంది. వన్స్ ఒక్కసారిగా రావడం అవును ఆవిడ ఇంకా అద్భుతంగా ముందుకెళ్ళిపోయారు అసలు హీరోయిన్ గా. ఎక్కడ బ్రేక్ రాలేదు, అంటే తనను తాను ఎప్పటికప్పుడు ఆ ట్రాన్స్ఫర్మేషన్, అంటే హీరోయిన్ గా ఉన్నంతసేపు హీరోయిన్ గా, క్యారెక్టర్స్కి వచ్చేసరికి క్యారెక్టర్స్గా, దాంట్లో మదర్కి వచ్చేసరికి మదర్గా, అమ్మమ్మ దగ్గరికి వచ్చేసరికి అమ్మమ్మగా, ఈ 4 కేటగిరీస్ని తను, అంటే ఇది ఇక్కడ వరకు మనకు చాలు, ఇమీడియట్గా మనం క్యారెక్టర్స్ చేంజ్ చేయాలి, వదినగా, తల్లిగా, అక్కగా. అది మీరు ఇప్పుడు చెప్పిన దాన్ని నేను దీనిని ఇంకొంచెం విశదీకరించి చెప్తాను. మీరు చెప్పింది ఏంటంటే ఇప్పుడు పండంటి కాపురం సినిమా దగ్గర నుంచి తీసుకుంటే, పండంటి కాపురం ఎర్లీ టీన్స్లో ఉన్నటువంటి జయసుధ గారి దగ్గర మొదలుపెట్టి జ్యోతికి వచ్చేటప్పటికి అక్కడి నుంచి జ్యోతి, అడవి రాముడు, శివరంజని, ఇది కథ కాదు, ఇట్లా ఆవిడ చేసుకుంటూ వెళుతున్నటువంటి క్రమం ప్రేమాభిషేకం, అసలు హీరోయిన్గా ఆవిడ వెలిగిన వెలుగు కావచ్చు, ఇవన్నీ తీసుకుందాం మనం. అందరితో చేసినటువంటి ఎస్వి రంగారావు గారితో మొదలు పెడితే అందరితో నటించారు ఆవిడ. ఆ స్త్రీ తన జీవితంలో ఏ వయసులలో, ఏ సందర్భాలలో ఏ భూమిక పోషిస్తుందో ఆయా భూమికల్ని సమర్థవంతంగా తెర మీద తీసుకొచ్చినటువంటి ఒకానొక అద్భుతమైన నటి జయసుధ గారు. అంటే ఎర్లీ టీన్స్, యంగ్స్టరు, ఆ తర్వాత ఆవిడ ప్రౌఢ వయసులోకి వచ్చిన తర్వాత ఆవిడ చేసిన సినిమాలు ఆంటీ కావచ్చు, మనీ కావచ్చు, మనీ కావచ్చు, అక్కడి నుంచి ట్రాన్స్ఫర్మేషన్, ఆ ఏజ్కి తగినట్టు ఆవిడ ట్రాన్స్ఫార్మ్ అవుతూ ఆవిడ ఆ వరుసక్రమంలో ఎక్కడ కానీ ఆవిడ
ఎక్కడైనా ఆవిడ నటిగా ఎక్కడైనా రాజీ పడ్డారేమో, నటిగా ఆవిడ ఎక్కడైనా విస్మిత్ తగ్గి కనిపిస్తారేమో అంటే ఆవిడ ఎక్కడ తగ్గి కనిపించరు మీకు, అవును, ఎక్కడ కనిపించరు మీకు తగ్గి. ఎందుకు దాసరి గారు జ్యోతి ఈ సినిమా అనగానే జయసుధ గారిని ఎందుకు చూస్ చేసుకున్నారు అసలు? రాఘవేంద్రరావు గారు. సరే, రాఘవేంద్రరావు గారు అంటే ఏంటంటే ఒక న్యూ లుక్ ఉన్నటువంటి ఒక ఫ్రెష్ ఫేస్ కావాలి, న్యూ లుక్ ఉన్నటువంటి ఫ్రెష్ ఫేస్ కావాలని చెప్పి జయసుధ గారిని తీసుకున్నారు. అంటే ఆవిడ పెర్ఫామ్ చేయగలదని తెలుసు వాళ్ళకి. అంటే దీనికంటే ముందు జయసుధ గారు ఏ సినిమా చూసారు? చేస్తున్నారు. అంటే రాఘవేంద్రరావు గారికి ఈ క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అనిపించిన ఆ చిన్న మూమెంట్ ఒకటి ఉంటుంది. అదే న్యూ లుక్. ఇప్పుడు ఇది ఆయన బాలచంద్ర గారి లాగా ఆలోచించాడు ఆయన. బాలచంద్ర గారు ఏం చేసేవాళ్ళంటే 1, 2 లేదా 3, 4 సినిమాల్లో ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళని చూసేవాడు ఆయన. చూసి వీళ్ళని ఇట్లా ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఎట్లా ఉంటుందని తీసుకొచ్చి ట్రాన్స్ఫార్మ్ చేయించాడు ఆయన. ఓకే, అది అలా చేయిద్దాం అని అనుకున్నాడు ఆయన. అది అంటే ఆ వయసు కావాలి, సరిగ్గా వయసు కావాలి. ఆ వయసులో ఎవరున్నారు ఇప్పుడు మనకి, ఎవరున్నారంటే జయసుధ గారు కనిపించారు. ఓకే, అట్లా జయసుధ గారిని జయప్రద గారు అప్పటికి ఎంట్రీ 76 జయప్రద గారి ముందే ఈ సంవత్సరమే జయప్రద గారి 76 ఎంట్రీ ఆవిడది. సిరిసిమ్మ వాళ్ళు ఉంది కదా, సిరిసిమ్మ తర్వాత అండి. ఓకే, 76 ఎంట్రీ జయప్రద గారు. అప్పుడు జయసుధ గారు అయిపోయారు, హీరోయిన్ అయిపోయారు. మీకు 79 మీకు శ్రీదేవి గారు వస్తారు. 79కి శ్రీదేవి గారు వచ్చారు. 78లో చేసేసారు సినిమాలు ఆవిడ. 16 ఏళ్ల వయసు వేటగాడు. 79లో రిలీజ్ అయింది వేటగాడు. ఇవన్నీ అట్లా మొత్తానికి ఒక లేడీ ఓరియంటెడ్ స్టోరీ తీసుకొని ఆవిడ చనిపోతుందన్న విషయాన్ని డ్రామాటిక్గా చూపించడము, చనిపోయే క్రమంలో ఆమె చేసిన మార్పులు చేర్పులు, చివరికి తను ప్రేమించిన అతన్ని అందులో ఉన్న అమ్మాయికి ఇచ్చి చేయడం, పెళ్లి చేయడం. అంటే గుమ్మడి గారి కూతురు ఈమె తర్వాత ఎండింగ్ అంటే జస్టిఫికేషన్ అనేది నిజంగా అద్భుతం అనిపిస్తుంది సినిమా. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు.